ధ్యానంలో కూడా ఏమంటా అంటే, ఆ దేవుని అనుగ్రహం లేని ధ్యానము నీకు లోపల నిన్ను నీకు చూపియదు. అరుள் அறியார் தம்மை அறியார் ఎమ్మయం పొరులు அறியார். 940లోనో 50లోనో ఇది వెనకాల వస్తుంది. అనుగ్రహము, అందువల్లే అనుగ్రహం సంపాదించండి అంటాడు. అనుగ్రహం అనేది ఏది? దేవుడి నుండి మనం సంపాదించాల్సింది. మనం ఏ పని చేసినా మనం సక్సెస్ కావాలి ఫస్ట్. ఆ రకంగానే దేవుణ్ణి చూసే దాంట్లోనూ దేవునితో లీనమై మనము ఈ జీవితాన్ని మరణం లేకుండా చేసుకోలేదని కూడా ఆయనకు అనుగ్రహం కావాలి. ఆ అనుగ్రహం సంపాదించేది ఎట్లా? ఇక్కడే 9వ లైన్లో, అది 8వ లైన్లో వస్తుంది అన్నమాట. అవ్వియం ఆది ఓర్ ఆరుం తవిర్త పేర్ అవ్వియల్ వడుతూ అరుపెరు జ్యోతి అంటాడు. అరిషడ్ వర్గాలని, రాగద్వేషాలని మొదట సంపుగో, అవి లేకుండా జీవించేదని మొదలుపెట్టు అంటాడు. ఎక్కడ మొదట కొట్టింది ఇక్కడే ఆయన. అర్థమైందమ్మా? అన్ని దేవుళ్ళ దగ్గరికి మనం పోయి వేడుకుంటాం, దేవుడా నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలనేసి. ఏ దేవుడు కూడా, ఏ గురువు గాని, ఏ ఇది గాని, ఆ దేవుడు నువ్వు మంచిగా మారు, చెడ్డంతా పోగొట్టినాక నీకు కావాల్సిన వరం ఇస్తామని ఏ గురువు చెప్పిందిలా. నా దగ్గరికి వచ్చినావా నీకు ఆ పని అయిపోతుంది పోనే లైఫ్లో, ఆ లైన్లోనే మనం గుళ్ళు చూస్తా ఉన్నాం. అవునా? కానీ వల్లలాల స్వామి ఒక్కడే నువ్వు మంచివాడయి చెడు అంతా నువ్వు పోగొట్టుకున్న తర్వాతనే నీకు వరాలు నేను చూపిస్తాను. కానీ వెంటనే నీకు అయిపోవాలి. ఇక్కడ నువ్వు సన్మార్గంలో అడుగు పెట్టు. నీలో అన్ని కల్మషంలో ఉన్నా కూడా పర్వాలేదు. నువ్వు అడుగు పెట్టాక నువ్వు ఈ లైన్లోనే నడిచేదానికి ప్రయత్నించావంటే నీకు నీ కష్టాల్లో నేను తోడి దాన్ని నేను మార్పు చేస్తాను. నీకు అన్ని సుఖములు కలిగించే బాధ్యత నాదే అని ఆయన తీసుకున్నాడు. ఇక్కడ మెయిన్ అదే అన్నమాట. ఆయన చెప్పినట్లు మనం అరిషడ్ వర్గాల్ని, రాగద్వేషాలని మొదట పోగొట్టుకోవాలి. ఫస్ట్ దీనికి క్వాలిఫికేషన్ ఏమరా అంటే బి వెజిటేరియన్. అయితే వెజిటేరియన్ అంతా ఆయన అనుగ్రహిస్తాడంట? లేదు. దాంట్లో ఈ అరిషడ్ వర్గాలు, రాగద్వేషాలు ఉంటాయి. నెక్స్ట్ ఆ తర్వాత జీవకారుణ్య సచ్చీలత. ఆ పుస్తకం గురించే నేను కూడా చెప్పాను. జీవకారుణ్య సచ్చీలత ఇప్పుడు ఎవరో ఒకరు మాత్రం అప్లై చేసి ఈ రోజు రేపు పంపించేస్తాను ఆయనకి. చంద్రశేఖర్ ఐ థింక్ ఆయనకి. అది పక్కన పెట్టుకుంటే మీకు మాక్సిమం దాంట్లో విషయాలు కొన్ని తెలుస్తాయి అన్నమాట. కాబట్టి ఈయన వల్లలా చెప్పేది ఏమనంటే సన్మార్గంలో అడుగుపెట్టు. సన్మార్గంలో అడుగు పెట్టేటప్పుడు ఏమరా నీ క్యారెక్టర్ మొత్తం దాంట్లో మారిపోతుంది. ఎప్పుడు మార్పు చెందుతుందో నీ వయస్సు భయపడదు. అంటే 40లో ఉండేవాళ్ళు 41కి రారు, 40లోనే ఉండిపోతాం. అర్థమైంది? ఇంకా ఎక్కువ ఇదైందంటే నీకు ఇంకా కూడా తగ్గించుకోవచ్చు నీ వయస్సు. అది స్వామి చెప్పేది. చెప్పండి. అంటే అది మీరు చెప్పినట్టు ఫస్ట్ ఈ అరిషడ్ వర్గాలు, అదే శాకాహారము, జీవకారుణ్యము ఇవి అవుతూ ఉంటే ఆటోమేటిక్ గా మన ఆలోచనలో మార్పు వచ్చి, అంటే శుద్ధ ఆలోచనలతో తయారవుతామో ఆటోమేటిక్ గా ఆ మార్పులు ఆయనే చూసుకుంటారు అని చెప్తున్నారు. అంతే కదా? అదే అన్ని ఆయనే చూసుకుంటాడు. అదే అంటాడు ఒక చోట, செடியறுத்தே திட தேகமும் போகவும் అడియరికే తరం అరుపెరు జ్యోతి అంటాడు. చెడి ఎరుతే అంటే నీ విధిని కోసి, విధిని పెకలించి నీకు సంతోషమును భోగమును ఇచ్చే అరుపెరు జ్యోతి అంటాడు. దానికి ముందు మనం చేయాల్సిన మనలో ఉండే ఈ చెడ్డ ఇదంతా థాట్స్ ని తీసేయాలి. చెడ్డ నడవడికలు కంట్రోల్ చేసుకోవాలి. ఇవన్నీ చేస్తే గాని మీకు ఫుల్ దేవుడి యొక్క ఇది రాదు. మనకు ఇంకొకటి చూస్తే మనసు ఒప్పదు.
ఏదైనా కానీ ఉమ్. అది న్యాచురల్ గా మనకు ఉంది. అంటే ఇక్కడ మనకు మాయ పైకి ప్రభావం వచ్చే కూడా మీరు మొన్న మాయ గురించి చెప్పారు కదా పోయిన క్లాస్ లో. ఏది సో అది మాయ గురించి చెప్పారు, ఒక లైన్ టచ్ చేశారు అంతే. అదే ఈ భూమి మీద మాయ ఉంటుంది కదా అని చెప్పారు కదా. సో అవును మాయ అవునండి. ప్రభావం కూడా మన మీద చూపిస్తుంది బాగా అంటారా? మాయ ప్రభావము ఇప్పుడు కూడా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అన్నమాట. మనం కానీ మనం హైయెస్ట్ ఆ మాయని కూడా పవర్ ఇచ్చి నువ్వు నీ పని చెయ్యి అని చెప్పిన వారు ఎవరు అంటే అరుట్పరి జ్యోతి. మాయ అరుట్పరి జ్యోతి కంట్రోల్ కాబట్టి మనం అరుట్పరి జ్యోతిని పట్టేసినామంటే మాయ కూడా మనకు కంట్రోల్ అయిపోతుంది. ఉమ్. అర్థమైందా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఉమ్. వెరీ ఇంకా ఇంపార్టెంట్. ఏదైనా ఉంటే డౌట్స్ నాకు తెలిసి చెప్తాను, మీరు అడగండి దయచేసి. చాలా మంచి సెంటెన్స్ సార్. ఇప్పటిదాకా ఈ సెంటెన్స్ కోసం చాలా సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాం. ఈ మాయ చాలా గురించి. ఎస్ సార్. ఏం ప్రతి లేదు, మా దాంట్లో నమ్మకంతో మనము జీవకారుణ్యంతో ఉండాలి. మెయిన్ అదే. సార్ మనకు ఫస్ట్ చెడునంతా మనము కొద్ది కొద్దిగా ఒకేసారి ఇప్పుడు కోపం వస్తుంది మనకు, ఆ కోపాన్ని తగ్గించేయంటే రేపు తెల్ల తగ్గించలేదు. కొద్ది కొద్దిగా మనలో మార్పు రావాలి. అంతకు ముందు మనము సన్మార్గంలో నేను నడుస్తాను అనేసి ఒక డిటర్మినేషన్ కి వచ్చేసినామంటే మిగతా అన్ని మనము ఏ విషయం మీరు అంటే ఇహలోక సౌకర్యాన్ని గురించి సంతోషాన్ని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. నిన్న కూడా నేను మొన్న వడలూరు పోయినా, పోతే ఆడ మేటుకుప్పంలో ఆ లైన్స్ నాకు కూడా ఇంకా ఇదిగా ఉంది. అచ్చిల్ వార్పం, మిడాయిల్ కాய்ச்சுவோம், பொருள் கொடுத்து பார்ப்போம், எப்படியும் நம் வழிக்கு கொண்டு வந்து விடுவோம், అంజాదీర్. అంటే దీనికి అర్థం ఏమరా అంటే బాణలో కింద నిప్పు పెట్టి కాల్చగలను, కాలుస్తాను. అది లేకపోతే అచ్చులో కూర్చి దాన్ని అట్లే చేసే, అంటే దాన్ని కరెక్ట్ గా నాకు రాలేదు. అచ్చిల్ వార్పం అంటాడు. అంటే సారీ ఇది పానకం చేసేదానికి, పానకం కాదు, బెల్లం తయారు చేసేదానికి ఎట్లా చెరుకు రసాన్ని బాగా వేడి చేసి దాని నుండి బెల్లం తయారు చేస్తారో ఆ రకంగా ఫస్ట్ చేస్తాను. అది కాకపోతే వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చి అంటే వాళ్ళకి అన్ని రకాల వెల్త్ ఇచ్చి వాళ్ళని మార్చేదని చూస్తాను. ఇట్లంతా ఎట్లయినా కానీ మిమ్మల్ని నా దారికి తెచ్చేయగలను. కాబట్టి మీరు ఎటువంటి బాధలు పడద్దు, అంటే దాని గురించి ఎక్కువగా విచారించొద్దు. అంటే దాని మీరు గురించి ఇందాక చెప్పారు కదా, అంటే అర్హత ఉన్న వాళ్ళకే అది వస్తుంది. అంటే ఈ జన్మలో మనకు ఆ అర్హత ఉంటేనే, అంటే ఆత్మ యొక్క అర్హత ఉంటేనే జరుగుతుందంట. ఆ అర్హత లేపేస్తుందమ్మా. ఇప్పుడు మీరు దీంట్లో అడుగు పెట్టి మీ ప్రయత్నం చేశారంటే అర్హత ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆ జన్మ ఇట్లాంటివన్నీ వదిలేయండి, ఈ జన్మలోనే మీరు మొదలు పెట్టండి అంటారు. ఇంకా మీకు ఈ జన్మలో ఉంది అనుకుందాము, 1000 జన్మలు 100 జన్మల్లో అయిపోతుంది దీంట్లో గానీ వచ్చారంటే. అంటే ఇది వచ్చే జన్మలో మనకు గుర్తుంటుందా అంటారు. దానికి కూడా ఒక లైన్ చెప్తాడు ఆయన అగవల్లో. నెక్స్ట్ జన్మ మనం వల్లలార్ ద్వారా ఇట్లా జరుగుతా ఉన్నాం, చేస్తున్నాము, అట్లనే నెక్స్ట్ జన్మలో గుర్తుంటుందా అంటారు. మరైపిల్ మరందన వరువిత్ ఆంగే ఆరత్తుడని తెరటం అరుట్పరి జ్యోతి అంటాడు. ఏమరంటే ఏ టైంలో నీకు ఇంకొక జన్మలో గుర్తు తేవాలనో ఆ టైంలో గుర్తుకు తెచ్చి నిన్ను లాగుతాను అంటాడు. ఓకే. ఆ తర్వాత చావు అనేది కూడా, ఆ మరణం అనేది కూడా భయం అనేది ఉండకూడదు కదా. సో ఇది అంతా అంటే మరణం అనేది ఒక భయము ఇవన్నీ ఉంటాయి మామూలుగా. నాకు వద్దు అని మనం అంటే అదేదో అది అంటే ఈ జన్మతో అది ఆగిపోతుంది అనే నాలెడ్జ్ కూడా మనకు ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారే ఆ ఎరుకను కూడా నేను తెప్పిస్తాను అనేది మనకు తెలియాలి, ఆ విషయం తెలియాలి. దాని మీద నమ్మకం పెట్టాలి మేము ఫస్ట్. ఇది లేదు, మరణం అనేది లేదు, అర్థమైంది. దీనిపైన మీరు గట్టిగా ఉండాలి. అంటే ఆ జ్ఞానం కూడా ఉండాలి. మరణం అన్నా కానీ దాని జ్ఞానము ఉండాలి, మరణం లేదు అనే జ్ఞానం కూడా. రెండు విధాలా లేదు, ఆ మరణము నా దరికి చేరదు,
ఎందుకంటే నేను వళ్ళలారు దారిలో వెళ్తున్నాను గురువుగా ఆయన్ని ఎంచుకొని. అర్థం కాల? నేను ఎటువంటి అరిషడ్ వర్గాలంతా జయిస్తున్నాను, నాలో లేదు ఆ ఇది రాగద్వేషంలో, కాబట్టి దేవుడు నాకు మరణాన్ని ఇవ్వడు అటని ఇది మీకు స్ట్రాంగ్ గా మీ మనసులో పెట్టుకోవాలి. అర్థమైందా? అది రావాలంటే ఎంత ప్రయత్నించాలంటే చాలా చేయాలి. అది అది మొదలు పెట్టండి, మీకు ఆటోమేటిక్ అన్ని పోతుంది, సాగు భయం పోతుంది, అన్ని. అర్థమైంది. అది మాత్రమే కాదండి, మరణం వచ్చినా ఆ ఎరుక మటుకు ఆయనే తెప్పిస్తారు. అంటే మనం ఒకసారి సరెండర్ అయ్యామంటే ఇంకా అంతా ఆయనే చూసుకుంటాం. అంతే అండి. ఇప్పుడు నాకు పర్సనల్ గా ఒక ఇది 2 నెలలకు ముందు జరిగింది. ఉన్నట్టుండి ఊపిరితిత్తుల్లో ఇది చేరిపోయి వెళ్ళా, శ్వాస చాలా కష్టమైపోయింది. నా పల్స్ రేట్ 40కి పడిపోయింది. 40. ఒక ప్రైవేట్ హాస్పిటల్ మిడ్ నైట్ 1:30, లలితాకి తెలుసు బాగా. పోతే వాడు పల్స్ రేట్ చూసి ఇక్కడ ఆక్సిజన్ లేదనేసి, నెక్స్ట్ ఇంకో దీనికి పోతే అప్పటికి ఏం లే, లోపల అరుట్పల్లి జ్యోతి మంత్రం తప్ప ఇంకేం లేదు. నాకు పోతున్నాము, అది 60, 40 నుండి ఇంకా తగ్గుతానే ఉంది. ఇంకో హాస్పిటల్ దాదాపు 30కి వచ్చేసింది. ఇంకో హాస్పిటల్ పో, వాడు టక్కని ఆక్సిజన్ పెట్టాడు. ఆక్సిజన్ పెట్టి 3/4 గంట అండి తిరిగి మామూలుగా వచ్చేసిన. ఇది నా పర్సనల్. అర్థమైందా? మనం ఏం లే, మన గురువుని మనం తలుచుకొని అరుట్పల్లి జ్యోతి మంత్రం చెప్పినామంటే చాలు, మీకు ప్రాణ భయం కూడా పోతుంది. అంటే ఇంకొకటి అడుగుతాను. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ ఇక్కడ అరుట్పేరం జ్యోతిని మనం నమ్ముతున్నాం, లోపల మానసికంగా మనము ఆయన్ని నమ్ముతున్నాం, అది కరెక్ట్. సో అందువల్ల మనకు ఆ విశ్వాసం ద్వారా మీరు దాంట్లో నుంచి బయటకు రాగలిగారు. అంటే ఇది దైవత్వం గురించి కాదు. సో ఇప్పుడు ఆ మార్పు భౌతికంగా మనకి ఏ విధంగా తెలుస్తుంది? ఇప్పుడు మార్పు భౌతికంగా కూడా రావాలి కదా, అంటే అదేమి స్వామి ఏమంటాడంటే దాన్ని విదేహ సిద్ధి అంటాడు. భౌతికంగా కూడా ఆటోమేటిక్ గా మీరు ఎప్పుడు రాగద్వేషాలు, అరిషడ్ వర్గాలు, సచ్చీలతో ఉంటారో, జీవగారుని సచ్చీలతో, ఆ మార్పు మీలోనే వస్తుంది. నల్లబడ్డ శరీరం, నల్లగా ఉండే శరీరం కూడా బంగారు వర్గం. ఆయన స్వామి వచ్చి యాక్చువల్ గా బ్రౌన్ కలర్, మన కలరే. ఆయన నాకు బంగారు శరీరం వచ్చింది అంటాడు. అర్థమైందా? అన్ని మార్పులు వస్తాయమ్మా ఒంట్లో ఉండే, లోపల ఉండే. స్వామికి అది వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది, అలా కాదు. ఆయనకేమి దేవుడు స్పెషల్ గా గమనించినాడు అనేది కాదు. ఆడ ఏమరా అంటే చిన్నప్పటి నుండి ఆయన ఈ దీనికి మొత్తం ఆధారం, ప్రపంచానికి ఏమనేసి ఆయన ఆ థాట్ లోనే ఉన్నారు. మనలాగా ఆయన గుడికిపోయిన ఆయనే, మనలాగా గుడికిపోయిన ఆయనే ఆయన. అర్థం కాల? మీలాగా నేను తల్లి గర్భంలో ఉండి వచ్చిన వాడినే. నా ఇది మీరు పొందొచ్చు, మీరు రండి. నాకైనా దారి లేకుండా ఉండింది, నేను ముళ్ళ కంపలనంతా ఎత్తి ఒక్కొక్కటిగా పేర్చి నేను ఆ దారి కల్పించుకుని వచ్చాను. మీకు దారి చూపించేదని నేనున్నాను, రండి అంటాడు ఆయన. అది మనస్సు శుభ్రం కావాలి ఫస్ట్, ఆటోమేటిక్ దేహం శుభ్రం అవుతుంది. ఫస్ట్ అరిషడ్ వర్గాలను శాకాహారం, జీవకారుణ్యం, సచ్చలత, మాయను అధిగమించడం, అంటే ఈ 4 కూడా చేస్తూ మన వీక్నెస్ ని పోగొట్టుకోమ్మా. ఫస్ట్ మన మనసులో ఏం కదా, ఆ వీక్నెస్ ని, మనం చేసే చెడ్డ పనులు వదిలేయండి. మంచి పనులు చేసేది మనం వీలుని బట్టి చేస్తాం. అర్థమైందా? నాకు ఇప్పుడు ఉన్నట్టుండి ఏమి ఒక వృద్ధాశ్రమం స్థాపించి ఒక 500 మందిని వృద్ధుల్ని వాళ్ళ
నుంచి స్థాపించి ఆ అనాథ పిల్లల్ని అనుకుంటాము, కానీ మన వల్ల కావాలి కదా. ఆ వచ్చే ఆ పరిస్థితులు నువ్వు ఆ పని చేస్తూ, కానీ అంత ముందు నాలో ఉన్న చెడ్డ ఇది ఉంది కదా. ఒకరిని చూస్తేనే మనకు కాదు, వాడి మాట వింటే కాదు, వాడిని చూస్తే ఒక ఈర్ష్య, ఎవరైనా ఏదైనా మాట్లాడితే కోపం వస్తుంది. ఇవన్నీ మనం పోగొట్టుకుంటున్నామా? లేదు కదా. ఫస్ట్ అవి చేయాలి, మనలో వీక్నెస్ అంతా పోగొట్టుకోవాలి. అయ్యా చెప్పు. ఇప్పుడు మనం అగవల్లో ఫస్ట్ 4 సారి అరుట్పెరం జ్యోతి అరుట్పెరం జ్యోతి అరుట్పెరం జ్యోతి అరుట్పెరం జ్యోతి చెప్పాం కదా. ఈ 4 వివరణది మనము అది అగపురం దాని గురించే వస్తుంది కదా. అదే ఇంద్రియాలు, కరణము, ఇంద్రియము, కరణము, జీవం అండ్ ఆత్మ. దీని అన్నిట్లో ఉన్న అరుట్పెరం జ్యోతి. కరణం అంటే అమ్మా మనసుకు సంబంధించినవి కరణము. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఓకే, టైం అయినట్టుంది. అయింది. ఓకే ఓకే ఓకే, థాంక్యూ. ఓకే, ఏం చేద్దాం? మూడోది వదిలేశారండి. నిదానంగా మనకైనా పర్వాలేదు. జీవము అంటే ప్రాణం, నెక్స్ట్ ఆత్మ. ఓకే, ఈ 4 ఉన్న అరుట్పెరం జ్యోతి యొక్క అది ఉంది అన్నది సూచిస్తుంది. ఆ లైట్ లైట్ అది దాని ప్రకాశం మాత్రం శిరస్సు నుండి పాదం దాకా ఉంటది. అవి ఉండే చోటు. ఓకే అయ్యా, థ్యాంక్ యూ అయ్యా. ఆగని నిరోగ్రియ అది మీనింగ్ చెప్పేస్తే 3 అయిపోతాయండి. ఏదైతే ఆగని నిరోగ్రియ అదే ఆగ నిండ్రి ఓంగియ ఆగమ ముడి మేలు చెప్తున్నాను కదమ్మా మేడం. నెక్స్ట్ వీక్ చెప్పండి. ఇప్పుడు టైం అయిపోయింది సార్, మళ్ళీ మాకు వినే ఛాన్స్ లేదు. అంటే ఆ 3తో ఆగుతుంది కదా, చిన్న ముక్కతో వదిలేసారా. ఆగని నిరోగ్రియ చెప్పేస్తే 3 అయిపోతాయి మేడం. అందుకని శిరస్సు ఏదేని ఆగమ శాస్త్రం యొక్క శిరస్సు అంటే టోటల్ ఆగమము. అట్లా అదే చివరిదే ఆరణ ముడి మేలు అంటే వేదాంతము యొక్క శిఖరాగ్రము. దానిపైన ఆగ ఈ రెండిటి పైన ఆగ నిండ్రి వంగే దానికి పైన నిలబడి గొప్పగా వెలుగుచున్న ఓ అరుట్పెరు జ్యోతి అంటే. అంటే దాని మీనింగ్ అంటే సహస్రారంలో ఉన్నదనా మీరు చెప్పడము? ఇదంతా ఆగమ ముడి ఆగమం అనేది ఎట్లా కాదమ్మా, మనం ఏమనుకుంటాము 3 days మనం తిరుమలలో పోయి నిలబడి క్యూలో ఒక 6 నిమిషంలో చూసి బయట వచ్చేసి తృప్తి పొందుతా ఉన్నాము దేవుణ్ణి చూసేసినానని. ఆ గుడిలో అన్ని రకాల పూజలు జరిగేది ఆగమ శాస్త్రం ప్రకారం. ఆ గుడిలో పూజలు ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతాయి. ఆగమ శాస్త్రం మొత్తానికి దాన్ని ఆగమ శాస్త్రంతోనే దేవుడు కంప్లీట్ అయిపోలే. దేవుడు దాన్ని దాటి కూడా ఉన్నాడు. అట్లాగే వేదములు కూడా ఏమేమి శాసించి ఏ పూజలు చేసినా, ఏ ఇది అంటే ఏ ధ్యానము, ఏ తపస్సు ఏది చేసినా కూడా దాన్ని దాటి అరుట్పెరు జ్యోతి ఉన్నాడు. వాటి వల్ల కూడా పట్టేదని కాలేదు. ఇప్పుడు కృష్ణుడిని ఆమె యశోద కట్టేస్తారు చూడండి, ఆ రకంగానే కట్టాలనేసి దారం తీసుకుంటే ఎంత దారము చాలలేదు. అది గుర్తుందా మీకు? ఎందుకంటే కట్టేదని కాలేదు. ఆ రకంగానే ఆగమము అండ్ వేదాలు, ఉపనిషత్తులు ఏది కూడా దేవుణ్ణి పూర్తిగా చూడలేదు, చూపలేదు, జాడగానే చెప్పుంటది. మనం ఏం అనుకుంటా ఉన్నాము, మన పూజారులు వాళ్ళు వీళ్ళు చెప్పింది ఎట్లా ఆగమ శాస్త్రం వల్లనే దేవుణ్ణి పట్టేదానికి అవుతుంది. ఆగమ శాస్త్రమే అన్ని చెప్పేసింది, వేదాలే అన్ని చెప్పేసింది, దీనికి మించి వేరే దేవుణ్ణి వర్ణించేదానికి వేరే శాస్త్రాలు లేవు అనేస్తారు వాళ్ళు. కాబట్టి ఆ రకమైన తప్పుడు అభిప్రాయాల్లో మనం ఉన్నాము. కానీ ఆ శాస్త్రములంతా కూడా జాడగానే తెలిపింటారు. కానీ
టోటల్ గా దేవుడిని గురించి తెలుపలేదు అనేసి స్వామి ఘంటాపథంగా చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. బాగుంది, అర్థమైంది. తిరు అరుట్పా అగవల్ మొదటి నుంచి చూడదలుచుకున్న వారి కొరకు డిస్క్రిప్షన్ బాక్సులో లింక్ ఉంచి ఉన్నాము, చూడగలరు. థ్యాంక్ యూ. సర్వే జన సుఖ సంతోష ఆనంద భవంతు.